అన్ని విషయాలలో మరణము ఏలుతూ ఉంది. మరణం అంటే ఏంటి? బిజినెస్ ఫెయిల్యూరు, రిలేషన్షిప్స్ ఫెయిల్యూర్స్, పిల్లలు పాడైపోవడం, చెడు పనులు, చెడు జీవితం, అనవసరమైన విషయాలని జీవితంలో జరగకూడని విషయాలని జరగడం, ఇది మరణం. మరి జీవం అంటే ఏంటి? జీవం అంటే అన్ని విషయాల్లో సమాధాన స్థితి, అదే జీవం. అంటే అన్ని విషయాలలో సమాధాన స్థితి వచ్చేదాకా జీవాన్ని మనం విశ్వసించాలి. మనకు మరణం మీద ఉన్న విశ్వాసం, మరణం మీద ఉన్న నమ్మకం జీవం మీద లేదు. అదే ప్రాబ్లం. మరణం చంపేస్తుంది అని అంటే జీవం ఏం చేస్తుంది? జీవము కనపడాలి మన జీవితంలో. ఆ జీవాన్ని విశ్వసించాలి. మనోళ్ళు పొద్దున్న లేస్తే నేను చేస్తా అంటారు, కానీ నేను బ్రతికి దేవుని మహింపరుస్తా అనరు. మరణాన్ని విశ్వసించినట్టుగా, మరణం గురించి ఆలోచించినట్టుగా, మరణకరమైన పరిస్థితుల గురించి ఆలోచించినట్టుగా జీవము గురించి ఆలోచించట్లేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు శరీర రూపంగా వచ్చాడంటే, ఏ మరణానికి మనుషులు భయపడుతున్నారో ఆ మరణాన్ని ఆయన శరీరములో ఓడించి మరణ భయంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన శిలువలో మరణించాడంట. తిరిగి లేచాడు సజీవునిగా. ఆయన లేచాడు కాబట్టి మరణం ఓడిపోయింది.